కోడలి ఉపాయం. రామనాథపురంలో నివసించే సూరమ్మ మహాగయ్యాళి. ఆమె కోడలు లలిత స్మాత్మికురాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం. అందుకు మాటిమాటికి వంటింట్లోకి వచ్చి కోడలేమైనా తింటుందేమో అని గమనిస్తుండేది. ఒకరోజు లలిత పక్కింటావిడతో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లటి దోశలు చేసుకుని ఎర్రటి కారంతో నంచుకొని తింటుంటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అన్నది. అప్పట్నుండి లలిత తన కూడా పుల్లటి దోశలు ఎర్రకారంతో తినాలని కోరిక కలిగింది. దాంతో లలిత ఒకరోజు ఎర్రకారం తయారు చేసుకుని దోశల కోసం పిండి రుబ్బుకుని పెట్టుకుంది. తీరా దోశ వేసుకోబోయేటప్పటికి పెనం మీద సుయ్ అని శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ గబగబా వంటింట్లోకి వచ్చి, అమ్మో అమ్మో, నాకు తెలియకుండా దోశలు వేసుకుని తింటున్నావటే అంటూ తిట్టసాగింది. గబగబా ఆ దోశలన్నీ తానే వేసుకుని తినేసింది సూరమ్మ. లలితకు ఏడుపొచ్చింది. అయినా సరే పుల్లటి దోశలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. 4 రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకొని దోశల పిండి రుబ్బు పెట్టుకుంది. పెనం మీద సుయ్ అని శబ్దం రాగానే సూరమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వచ్చి చూసింది. అబ్బే, దోశలు కాదత్తయ్యా, పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది లలిత. సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది. మూడోసారి కూడా అలాగే చేయటంతో దీనికి పెనం కాలింది లేంది నీళ్లు చల్లితే తప్ప తెలియడం లేదు, అదే తనైతే చూపుతోటే కనిపెట్టేస్తుంది అనుకుంది సూరమ్మ. మళ్ళీ సుయ్ అని శబ్దం వచ్చినా ఈసారి సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోశలు వేసుకుని తినేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత.